హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధు బ్లాగ్స్. ఈరోజు అయితే మా మమ్మీ చికెన్ కర్రీ అవుతుంది, సండే స్పెషల్. ఎట్లా చూడండి. ఫస్ట్ అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాన్ని లోపల వాటర్ ఉంటే తుడుచుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. ఎంత అయితే మీకు కావాలో అంత పోసుకోండి. దాంట్లో అయితే కొన్ని మసాలాలు వేసుకోవాలి. నేను పైన పెట్టిన కొన్ని మిర్చీలు వేసుకోవాలి, పొడిగా కట్ వేసుకొని అవైతే మంచిగా వేయాలి. చూడండి ఎంత మంచిగా వేసుకునేవాళ్ళు. దానిలోకి ఇప్పుడు బాక్స్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా రావాలి. కూర కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి అయితే మిక్స్ చేసుకొని మళ్ళీ వేరే కూరగాయలు యాడ్ చేసుకోవాలి. కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుంది గైస్, సారీ, ఏమనుకోండి. దానిలో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాము. మంచిగా చూడండి ఎట్లా అయిందో కలర్. దానిలోకి చికెన్ అయితే వేసుకుంటున్నాము. చికెన్ అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మా మమ్మీ బగారా రైస్ వేస్తుంది. ఒక గిన్నెలో కొంచెం నెయ్యి అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు. మేమైతే నెయ్యి వేసుకున్నాము. దానిలోకి ఈ మసాలాలు వేసుకోవాలి. 2 చిన్న చెక్కలు, కొంచెం బండ పువ్వు, కొంచెం సాజీరా, 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొంచెం పువ్వు, ఇదైతే మొగ్గ, ఒక స్టార్ పువ్వు. ఇవన్నీ ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించాలి. కొన్ని మిర్చీలు అయితే వేసుకోవాలి దీనిలో. అట్లనే కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. అట్లనే కొన్ని క్యారెట్లు వేసుకోవాలి. ఇక్కడైతే మంచిగా వేయించుకుంటున్నాము. మంచిగా ఇట్లా కలర్ఫుల్ రావాలి. చికెన్ కూడా మూత తీసి మంచిగా కలుపుతున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. అదైతే మంచిగా ఇట్లా వేంపాలి, పచ్చివాసన పోయేదాకా. రెండు కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ అయితే పోసుకుంటున్నాము. చికెన్ మూత పెట్టుకొని తీసినాము. ఇప్పుడైతే దానిలో కొంచెం కారం వేస్తున్నాము. బగారా రైస్ మీద కూడా మూత పెట్టుకున్నాము. చికెన్ అయితే కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలర్ఫుల్ రావాలి. తర్వాత దీనిలోకి మంచిగా ఇట్లా మసాలా రైస్ వేసుకోవాలి. దీనిలోకి కొంచెం గరం మసాలా, అట్లనే కొంచెం కొత్తిమీర పొడి అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలపాలి. చూడండి ఎంత మంచిగా అవుతుందో. పెట్టుకొని
దాని మీద కొత్తిమీర వేయించుకొని మంచిగా అయిన తర్వాత దింపుకొని ప్లేట్లు వేసుకొని మంచిగా ఒక నిమ్మకాయని ఉల్లిగడ్డ పెట్టుకొని మంచిగా కలుపుకొని తినాలి. మస్తు ఉంటుంది గైస్. నేనైతే మంచిగా తింటున్నాను. సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత మంచిగా తినండి మీరు. బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోలో